श्रीमान, अपने रक्षण के लिए गार्ड हाजिर है। వెయిట్ చేయించుంటే ఐఎమ్ సారీ, కొంచెం పూజ ఒక 5-10 minutes longer it ran. Otherwise I had no intention of making you people wait. So మాట్లాడేయచ్చా? ఓకే సార్. యా, అందరికీ గుడ్ ఈవినింగ్. కర్నూలు లాంటి ప్రెస్టీజియస్ డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆనరబుల్ సీఎం సార్ అట్లానే డీజీపీ సార్కి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అట్లానే కర్నూలులో జనరల్ ఫోకస్ ఏరియాస్ ఏంటి అనేది అది క్రైమ్ రేట్ తర్వాత ఐ బి ఏబుల్ టు నో, దాని మీద మాట్లాడతాను. బట్ జనరలీ మై అట్లనే మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి అట్లనే మైనారిటీస్ వీళ్ళందరి మీద క్రైమ్ని కంట్రోల్ చేయడం విల్ బి మై ప్రయారిటీ. దీంతో పాటు ఆఫ్లైన్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ ఓటీపీ ఫ్రాడ్లు, ఈ లోన్ యాప్స్, ఇట్లాంటి క్రైమ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి సారిద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటుగా మన స్టేట్లో 100 days యాక్షన్ అగెయిన్స్ట్ గాంజా యాక్షన్ ప్లాన్ మీద నడుస్తున్నారు కాబట్టి ఆ గైడ్లైన్స్ కూడా ఫాలో అయ్యి ఆ విధమైన చర్యలు కూడా తీసుకుంటాము. అట్లనే ఇక్కడెక్కడైనా రెమినెంట్స్ ఆఫ్ యాక్షనిజం ఉన్నా కానీ దాన్ని కూడా కంట్రోల్ చేసేలాగా యాక్షన్ తీసుకుంటాము. దీంతో పాటుగా అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి రెవెన్యూ అయితేనేమి, ఫారెస్ట్ కానీ అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి సమన్వయంతో చక్కగా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. దీనిలో మీ సహకారం కూడా చాలా అవసరం మాకు. అన్ని చోట్ల పోలీసు వెళ్ళలేని చోట కూడా మీరు వెళ్తున్నారు. ఈ మధ్యన మీకు ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు చాలా తొందరగా వస్తుంది. సో మీరందరూ సహకరిస్తే మా వర్క్ ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది. సో వీ సీక్ యువర్ కోఆపరేషన్ ఆల్సో. అట్లానే పబ్లిక్కి నేను చెప్పదలుచుకున్నది, వీఆర్ ఆల్వేస్ యాక్సెసిబుల్ 24/7. ఏదైతే హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్కి ఇమేజ్ ఉందో, ఏ రోజున మూతపడదు, ఏ నిమిషంలోనూ తలుపి వేసేయడం అని మేము అదే యాటిట్యూడ్తో పనిచేద్దాం అనుకుంటున్నాము. సో వీఆర్ ఆల్వేస్ దేర్. యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ us. We will immediately redress whatever grievance you have. Thank you. చెప్పండి, ఇంకేదైనా ఎలా ఉన్నది అనేది ఐ హ్యావ్ టు స్టడీ అండ్ సీ. బట్ ఇవాళ నుంచి యాక్టివ్గా ఉంటాము అని ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్ యూ. ముందు ఏం జరిగింది అనే దాని మీద ఐ కెనాట్ కమెంట్. బట్ ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉంటాం. వీఆర్ దేర్. వీ విల్ అటెండ్ ఇమ్మీడియట్లీ వాట్ ఎవర్ హ్యాపెన్స్. సైబర్ క్రైమ్ వాటి మీద కనబడతారు. అన్ని కేసులన్నీ పెండింగ్ చేశారు సైబర్. దాని గురించి తెలిసి ఎందుకు పెండింగ్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి, సైబర్ క్రైమ్ అంటే ఇప్పుడు మీరు ఎట్లయితే చెప్తున్నారు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కన్నా కూడా దీంట్లో ప్రివెన్షన్ ప్లేస్ అ మేజర్ రోల్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ దట్. ఆల్రెడీ ఉన్న కేసెస్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని చూస్తాం. ఇంకా ఫర్దర్గా జరగకుండా అవగాహన పెంచడానికి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
నేను వాట్ ఐ మెంట్ బై సేయింగ్ వి సీక్ ఆల్ ఆఫ్ యువర్ కోఆపరేషన్ ఇస్ మీ అందరి దగ్గర మా నంబర్లు ఉన్నాయి. ఒక్క సెకండ్ చెప్పండి. యా ప్లీజ్. ముందుగా అంటే మీరు చెప్పినవన్నీ దీస్ పాయింట్స్ ఆర్ డ్యూలీ నోటెడ్. మీరు అన్నట్టు ట్రాఫిక్ సమస్య ఉన్నాయి, పిక్ పాకెట్ సమస్య ఉన్నా వీళ్ళు రివ్యూ ఇట్, దాని మీద చర్య తీసుకుంటాం. బట్ మీరు అన్న ఆ లాస్ట్ స్టేట్మెంట్తో నేను కొంచెం అగ్రీ అవ్వట్లేదు. మఫ్టీలో వెళ్తేనే ప్రజలు నాతో మాట్లాడతారు అంటే ఇట్ ఈస్ అ రిమార్క్ ఆన్ మై ఇమేజ్. నా దగ్గర మాట్లాడడానికి భయం ఉండకూడదు ప్రజలకి. మేమందరం ఎందుకున్నామండి? హియర్ ఫర్ సర్వీస్ ఆఫ్ ద పీపుల్. మీరు అన్న ఏదైనా సమస్య రిజాల్వ్ అయిందో లేదో మీరే చూసి అది కూడా నాకు చెప్పాలి. వచ్చి ఈ సమస్య తీసుకురావడం కాదు, రిజాల్వ్ అయితే అయింది సార్ అని కూడా చెప్పాలి. సో విల్ ఆల్ వర్క్ టుగెదర్. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అటెండ్ అవుతాం, వన్ స్టెప్ ఎట్ ఏ టైం. సార్ ఒకటి కర్నూలులో పోలీసు ఇప్పుడు మీరు చెప్పిన కెమెరాలు ఏమైతే ఉన్నాయో అవి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కొన్ని ఉంటాయి. దాని సర్వీస్ ఏమైతే చేయాలో అది ఆ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ మీద ఉంటుంది. అదే మనం పెట్టించినవి ఉంటాయి ఇక్కడ డిస్ట్రిక్ట్ పరంగా, ఇక్కడ నుంచి మనమే వాటిని అటెండ్ అవ్వచ్చు. ఏ కెమెరాలు అవి అనేది ఐడెంటిఫై చేసి దాని రెస్పాన్సిబిలిటీ ఎవరితో చూసి వి విల్ అటెండ్ టు దట్. సిగ్నల్స్ దగ్గర ఆటోలో ఆపుతున్నారు సార్. అటెండ్ అవుతాం. నేను ఇంకా ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం సంతకం పెట్టాను. యూ లెట్ మీ నో వాట్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. నేను కూడా రివ్యూ చేస్తాను. నేను ఇంకా నా స్టాఫ్తో కూడా మాట్లాడలేదు. మీరు వెయిట్ చేస్తున్నారంటే ముందర ఇక్కడికే వచ్చాను. సో లెట్ మీ రివ్యూ. సార్ కర్నూలులో చాలా మంది యువత రౌడీజం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది మీ దృష్టికి వచ్చేదో లేదో నాకు తెలియదు, కానీ రాత్రి 12 నుంచి 2, 3 వరకు కర్నూలులో చాలా మంది యువకులు రాత్రి రోడ్ల పైన తిరుగుతుంటారు. తర్వాత కొత్త బస్ స్టాండ్ ఏరియాలో అయితే కానీ ఎవరైనా ఉంటుంది. మీకు ఐడియా ఉంది కదా, రోడ్ మీద రాత్రి పూట కూడా పహారా తిరుగుతారు. అది రివ్యూ చేసి ఎక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పెంచుతాం. బస్ స్టాండ్ సర్కిల్లోనే ఉంది సార్. అట్లానే సార్ గుడ్ ఈవినింగ్ సార్. లెట్ us all work together. చెప్పండి.